నడుచుకుందుముగాక. చేరు వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అందరికీ కూడా వందనాలండి. మరి సమయంలో దేవుని యొక్క వాక్యానికి వెళదాం. సమయం చాలా అయింది, ఇప్పటికే కొంచెం ఆలస్యంగా రావడం వలన ఆలస్యంగానే ప్రారంభించబడుతుంది, ఆలస్యంగానే ముగించబడుతుంది. సో కనుక విషయాన్ని గమనించాలని ప్రేమపూర్వం కోరుతున్నాం. మరి దేవుని యొక్క వాక్యమును మనం ఆలోచన చేద్దాం. మరి గడిచిన అంశములలో 5 బలులను గూర్చి మనం ఆలోచన చేసాం. 5 బలులలో ప్రాముఖ్యమైనటువంటి ప్రతి విషయాన్ని కూడా మనము ఆలోచన చేసి వివరించుకుంటూ ముందుకు వెళ్ళాం. ఈరోజు మనము దేవుని యొక్క వాక్యములో నిర్గమకాండం 31వ అధ్యాయము నుండి మనము ఆలోచన చేస్తూ ముందుకు వెళదాం. దీనిలో ప్రాముఖ్యమైనటువంటి కొన్ని సంగతులను గూర్చి మనము ఆలోచన చేద్దాం. ఈ 31వ అధ్యాయమును మనం ఆలోచన చేస్తే మునుపటి అధ్యాయముల వలె ఇది కూడా కొండ మీద దేవుడు మోషేతో మాట్లాడుతున్నటువంటి సందర్భాలు. కొండ మీద దేవుడు మోషేతో మాట్లాడుచున్న సందర్భాలు. ఇందులో ప్రత్యక్ష గుడారమును గురించి చెప్పారు, ప్రత్యక్ష గుడారంలో చేయాల్సినటువంటి పనులను గురించి చెప్పారు, ప్రత్యక్ష గుడారంలో ఎవరు పని చేయాలో కూడా ఆయన చెప్పారు. ఇక ఈ ప్రత్యక్ష గుడారమునందు పనిచేస్తున్నటువంటి సేవకులు కానివ్వండి, ఇక యాజకులు కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఉండాల్సినటువంటి అర్హతలను గురించి కూడా మనం నేర్చుకున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుచూ ఉన్నప్పుడు వినాలి. హోరేబులో ఆయన పర్వతం మీద మోషేతో మాట్లాడుచున్నప్పుడు జరిగినటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో ఆ సందర్భాలను గురించి ఇప్పుడు మనము ఆలోచన చేస్తూ ముందుకు వెళదాం. ఇక్కడ దేవుడు తన యొక్క పనిముట్లను, అంటే ప్రత్యక్ష గుడారానికి కావలసినటువంటి పనిముట్లను తయారు చేయుటకు ఒక వ్యక్తిని ఆయన ఎన్నుకున్నాడు. అతని పేరు బెసలేలు. ఎవరతను? బెసలేలు. ఈ బెసలేలు అనేటువంటి వ్యక్తిని జ్ఞానాత్మ పూర్ణుడిగా దేవుడు నింపి ఉన్నాడు. దేని కొరకు? పనిముట్లను, పరికరాలను చేయడానికి. అంటే దేవుని సన్నిధిలో పనిముట్లు చేయడానికి, పరికరాలు చేయడానికి కూడా ఏం కావాలి? జ్ఞానాత్మ కావాలి. ఏం కావాలి? జ్ఞానం కలిగినటువంటి ఆత్మ కావాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం ఈ జ్ఞానాత్మ కలిగినటువంటి ఈ వ్యక్తిగా బెసలేలును మనము చూడొచ్చు. బెసలేలును ప్రత్యేకమైనటువంటి పను కొరకు నేను అతను నియమించుకున్నానని చెప్పి, అతనికి నేను దేవుని ఆత్మపూర్ణిగా చేసి ఉన్నానని చెప్పి 5వ వచనంలో ఆయన చెబుతాడు. ఆత్మపూర్ణిగా చేసినటువంటి అతని ద్వారానే ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి చెయ్యాలి. అతనికి తోడుగా నేను అహీసామాకు కుమారుడైనటువంటి అహోలియాబును నేను అతనికి తోడుగా ఇచ్చాను. అంటే అసిస్టెంట్గా నేను అహోలియాబును నేను ఇస్తున్నాను అని చెప్పి ఇస్తున్నాడు. వీళ్ళు జ్ఞాన హృదయమును, జ్ఞానమును ముంచి, ఇదిగో వారు దీనిని వర్క్ చేయడానికి, పని చేయడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? జ్ఞానమును ఉంచాడు, ఆత్మను కూడా వారి యందు ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. జాగ్రత్తగా గమనించండి. ప్రతిదీ కూడా ఎక్కడ పొరపాటు జరగకుండా దేవుడు ఏం చేస్తున్నారు? జాగ్రత్త పడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వింటున్నారా? ఏం రాస్తున్నాం? వినాలి, ఓకేనా? జ్ఞానాత్మపూర్ణుడిగా ఆయన నింపి ఉన్నాడు. ఎందుకొరకు అంటే ఏది కూడా మిస్టేక్ అనేది జరగకూడదు. ప్రత్యక్ష గుడారమును గూర్చి, అందులో చేయబడేటువంటి వస్తువులను గూర్చి ఎక్కడ కూడా ఏ పొరపాటు కూడా జరగకూడదని దేవుడు చాలా జాగ్రత్తలు ఆయన తీసుకుంటున్నట్లుగా మనం చూస్తాం. అలాగనే 7వ వచనానికి వచ్చేసరికి ప్రత్యక్ష గుడారపు సాక్ష్యం మందసం మీద ఉన్నటువంటి కరుణాపీఠం, ఆ గుడారపు ఉపకరణములన్నిటినీ, బల్లను, దాని ఉపకరణములను, నిర్మలమైనటువంటి దీపవృక్షమును, దాని ఉపకరణములంటే ధూపవేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకరణములన్నింటినీ, గంగాళమును, దాని పీఠమును, యాజక సేవ చేయునట్లు సేవా వస్త్రములను, యాజకుడైన అహరోని యొక్క ప్రతిష్ఠిత వస్త్రములు, అతని కుమారుల వస్త్రములు, అభిషేక తైలమును, పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ధూప ద్రవ్యములను నేను నీకు ఆజ్ఞాపించిన వారు సమస్తమును వారు ఏం చేస్తారు? వీళ్ళిద్దరూ ఏం చేస్తారు? ఈ వస్తువులన్నిటినీ చేస్తారు. వీళ్ళు ఎవరిని అసిస్టెంట్స్గా పెట్టుకుంటారో వాళ్ళ ఇష్టం. కానీ ఆ చేసేవాళ్ళు ఇదిగో అహోలియాబును, మరలా బెసలేలు, వీరిద్దరి యొక్క సమక్షంలోని ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏమవ్వాలి? జరగాలి. ఇలా మాట్లాడుకుంటూ వచ్చేసరికి అలా చాలా రోజులు అయిపోయింది. సుమారుగా 40 రోజులు అయిపోతుంది. 38, 39 రోజులు అయిపోయింది. మోషే ఎక్కడున్నారు? కొండ మీద ఉన్నారు. ప్రజలు ఎక్కడున్నారు? కిందే ఉన్నారు. ఈయన ప్రతి దానిని కూడా మాట్లాడుతూ ఈ సందర్భంలోకి వచ్చేసరికి విశ్రాంతి దినమును కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. ఇదిగో మోషే, ఒక నియమం పెట్టు అందరికీ కూడా. నేను 6 దినాలు కష్టపడి 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాను కాబట్టి విశ్రాంతి దినం అనేటువంటి ఒక
పద్ధతిని, ఒక ఆచారమును అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లుగా మనం చూస్తాం. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి దినము దేవుని ఆరాధించడానికి ఎన్నుకోనండి. ఒక ప్రత్యేకమైనటువంటి దినమును మీరు ప్రత్యేకించుకోండి. ఆ దినము నుండి మీరు ఏం చేయాలి? దేవుని విశ్రాంతి దినమును మీరు ఆచరించాలి. అప్పటి వరకు ఇశ్రాయేలీయులకు ఏంటి క్యాలెండర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏమి లేవండి. మొట్టమొదట ఆ పస్కా పశువు వధించినటువంటి బలి దగ్గర నుండి వాళ్ళకి క్యాలెండర్ కూడా ప్రారంభమైంది. అంతకుముందు వాళ్ళకి ఏం లేదు, క్యాలెండర్ కూడా లేదు. అంటే ఓన్గా ఏదైతే పస్కా పశువు అనేది వధించబడిందో ఆ పస్కా పశువు ప్రారంభము, అంటే ప్రారంభ దినాలు ఏవైతే ఉన్నాయో 10 రోజులకు ముందు 14వ రోజు నుంచి దాన్ని అర్పించాల్సినటువంటి పని ఏదైతే ఉందో అదే వాళ్ళకి మొదటి నెల, నీషాను మాసం. ఇది మీకు మొదటి నెల అని చెబుతాడు అక్కడ. మీ అందరికీ తెలుసు, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఆ 10వ తెగులు సమయంలో ఇది మాట్లాడతాడు. అంటే ఆ విధముగా ఒక సిస్టమేటిక్గా వారికి ఏం చేసుకుంటూ వచ్చాడు, క్యాలెండర్ని ఇచ్చాడు. ఆ క్యాలెండర్లో 7వ దినము, మొదటి దినము, 2వ దినం, 3, 4, 5, 6 తర్వాత 7వ దినం ఏదైతే ఉందో అది విశ్రాంతి దినముగా మీరు ఏం చేయాలి, ఆచరించండి. తరతరములకు అది మీకు ఆచారముగా నిత్య నిబంధనగా ఉంటుంది అంటాడు 16వ వచనానికి వచ్చేసరికి. ఇలా విశ్రాంతి దినమును గురించి చెబుతూ ఇది నాకును ఇశ్రాయేలీయులకు అది ఎల్లప్పుడూ ఏమై ఉంటుంది, గుర్తు. ఎవరెవరికి? నాకును ఇశ్రాయేలీయులకు గుర్తు. అంతే తప్ప ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులకు విశ్రాంతి దిన ఆచారం అనేది గుర్తు కాదు. ఇది కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రం ఇవ్వబడినటువంటి ఒక ఆచారము. ఆచరించవలను అంటే ఆచారం చెయ్యవలను అని అర్థం. ఈ ఆచరించవలసినటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో ప్రియమైన వాళ్ళరా, ఈ ఆచారం విశ్రాంతి దిన ఆచారం అనేది ఇశ్రాయేలీయుల కొరకు ఇస్తున్నటువంటి దినముగా మనం చూడొచ్చు. 18వ వచనం వచ్చేసరికి, మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత శాసనములో గల 2 పలకలను అనగా దేవుని వ్రేలుతో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. 2 పలకలు ఇచ్చాడు. పలకలు ఇచ్చిన తర్వాత ఆ పలకలను తీసుకొని మోసే ఏం చేయాలి, ఇప్పుడు కిందికి రావాలి. మీకు ఇంకొక విషయాన్ని చెప్తాను. చాలామంది ఇక్కడ మోషేను మాత్రమే హైలైట్ చేసుకుంటాం మనం. కానీ మోషేతో పాటుగా సగం వరకు కొండెక్కొచ్చినటువంటి యెహోషువ కూడా అక్కడే ఉన్నాడు. దేవుని దగ్గర కాదు కానీ దూరంగా ఉన్నాడు. కానీ యెహోషువ కూడా అదే 40 దినాలు ఉపవాసం ఉండదు ఏం చేశాడు, కనిపెడుతూ ఉన్నాడు. ఎవరి కొరకు? మోషే కొరకు కనిపెడుతున్నాడు. మోషే కొరకు, దేవుని యొక్క సేవకుని కొరకు కనిపెడుతున్నటువంటి యెహోషువను కూడా మనం చూడాలి. నమ్మకత్వంతో కనిపెట్టినటువంటి యెహోషువ. అందుకే ఎవ్వరికి ప్రియారిటీ ఇవ్వలేదు, ఒకే ఒక వ్యక్తికి మోషే ప్రియారిటీ ఇచ్చాడు. ఆ వ్యక్తి యెహోషువ. నమ్మకత్వం అనేది ఎప్పటికీ కూడా ఒక వ్యక్తి అతను ఎదుట ఏమైపోకూడదు, కోల్పోకూడదు. అది దేవునికి నిన్ను పరిచయం చేయడానికి ఒక పరిచయం అవుతుంది, ఒక ఇంట్రొడక్షన్గా నిన్ను చెప్పడానికి ఒక అవకాశంగా మారుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందుకే చాలా చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలండి, నమ్మకత్వంతో ఉండాలి. అలాంటి యెహోషువ వలె వీరిరువురు కూడా అక్కడనే ఉంటారు. అంటే మోషే దేవుని దగ్గరలో సమీపంలో ఉంటాడు. తర్వాత మధ్యలోకి వచ్చేసరికి సగం దూరంలో ఒక్కడే యెహోషువ 40 రోజులు ఆ హోరేబు కొండ మీద ఏం చేస్తారండి, అక్కడ నివాసం ఉంటాడు. అక్కడ నివాసం అంటే ఎదురు చూస్తూ ఉంటాడు ఎప్పుడు మోసే వస్తాడని. అందుకే 32వ వచనంలో చూడండి, మోషే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూసినప్పుడు మోషేని చూస్తున్నారు. ఎక్కడైనా మోషే కనబడతాడేమో, ఎక్కడైనా మోసే వీరికి కనబడతారేమోని చూస్తున్నారు. కానీ ఎక్కడ కూడా మోసే రావడము కనబట్లేదు. మొదటి రోజు అయింది, 2వ రోజు అయింది, 3వ రోజు, వారం అయింది, 10 రోజులు, 30 రోజులు, 40 రోజులు. అసలు ఉన్నాడో పోయాడో, మోసే చచ్చిపోయాడేమనుకుంటున్నారు. కొండెక్కి మోసే ఏమైపోయి ఉంటాడు, చచ్చిపోయింటాడు. 40 రోజులు ఉండడం అంటే ఏమైనా మాటలా? అక్కడ ఏం దొరుకుతుంది, ఏముంటుంది? కానీ ప్రియమైన వాళ్ళారా, మోషే ఎలా బ్రతికాడు అంటే దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన మోషే జీవించున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు ప్రజలు మోషే తడువు చేయట ప్రజలు చూచినప్పుడు ప్రజలు అహరోను నద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు, అంటే దేవుణ్ణి పక్కన పెట్టేసి ఇప్పుడు ఎవరిని కావాలనుకుంటున్నారు, దేవత కావాలి. చాలా మందికి ఇదే ఆలోచన కలిగి ఉంటుందండి. దేవుడు ఆలస్యం చేసేసరికి, దేవుడు మనకు జవాబు ఇచ్చేసరికి, ఆలస్యం చేసేసరికి మన విశ్వాసం అంతా ఏమైపోద్దండి, లోకం మీదకి వెళ్ళిపోద్ది. మన నమ్మిక, మన భక్తి అంతా లోకం మీదకి వెళ్ళిపోద్ది. అయ్యో 40 రోజులుగా నేను ఒక విషయాన్ని అడుగుతున్నాడు, దేవుడు పట్టించుకోలేదు, కాబట్టి అసలు దేవుడు విన్నాడో లేదో, దేవుడి సన్నిధికి వెళ్ళిందో లేదో అని మనిషి వెంటనే తన యొక్క ఆలోచన ఎక్కడ తిప్పుకుంటాడండి, లోకం వైపు తిప్పుకుంటాడు. ప్రజలు కూడా అదే చేశారు. మోసే కొండ దిగుట ఆలస్యం చేసినప్పుడు ప్రజలందరూ అంటున్నారు, మా ముందర నడుచుటకు మేము 40 రోజులుగా ఎక్కడ ఉండిపోయాం, ఇలా అయితే ఎప్పుడు వెళ్తాం కనాను దేశం, మమ్మల్ని త్వరగా నడిపించడానికి ఒక దేవతను చేయి, ఆ దేవత ముందు వెళ్తుంటే మేము వెనకాల ఫాలో అయిపోతాం.
కానీ వీళ్ళకి తెలియని విషయము, వీళ్ళకి అర్థం చేసుకోలేని విషయం ఏంటంటే ఇంతవరకు నడిపించింది దేవత కాదు, దేవుడు అన్న సంగతి. ప్రియమైన వాళ్ళరా, అలా ఈ యొక్క అహరోను దగ్గరకు వచ్చినప్పుడు అహరోను, ఇశ్రాయేలుడు మూర్ఖులై ఉన్నారు. అహరోను అనుకున్నాడు, వీళ్ళ మాట వినకపోతే నన్ను ఏం చేస్తారు, చంపేస్తారు. కాబట్టి నేను ఏం చేయాలి ఇప్పుడు, సరే వీళ్ళ కొరకు ఒక దేవతను చేయాలనుకున్నటువంటి అతని మనసు ఎంత బాధపడి ఉంటుందో, ఎంత నొచ్చుకొని ఉంటుందో ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిగా మనం అహరోన్ను చూడొచ్చు. కానీ ప్రాణాలకు భయపడి అహరోన్ అంటాడు కదా, ఇదిగో మీరు ధరించుకున్నటువంటి ఆభరణములన్నింటినీ కూడా తీసుకుని రండి, ఆ ఆభరణముల ద్వారా మీకు ఒక దేవతను చేస్తాను అని చెప్పి పోతపోసినటువంటి ఒక విగ్రహాన్ని, పోతపోసినటువంటి ఒక బంగారపు దూడను చేయించి వారి ఎదుట ఉంచుతాడు. అని అంటాడు, ఇదిగో ఇశ్రాయేలులారా, ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించినటువంటి ఎవరైనా మీ దేవుడు, ఐగుప్తులో నుంచి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు అని ఎవరన్నారు చెప్పాలి. ఎవరన్నారు? కొట్టేస్తాను అహరోన్ అంటేనే. అలాగని లేదు, అక్కడ ప్రజలు అనిరి అంటది. ఎవరన్నారు? అహరోన్ ఏ తప్పు లేదు, అహరోన్ ఎక్కడ తప్పు చేయలేదు. అహరోన్ చేసిన మిస్టేక్ ఏదైనా ఉందంటే ఒక విగ్రహాన్ని చేయడమే అతనిది. తర్వాత ఇమ్మీడియట్గా అంటాడు, రేపు యెహోవాకు ఉత్సవం జరుగుతుంది, రెడీగా ఉండండి. విగ్రహం అక్కడే ఉంది, కానీ అహరోన్ అంటున్నాడు, ఎవరికి ఉత్సవం చేయాలి మనము? యెహోవాకు ఉత్సవం చేయాలి. అహరోను యొక్క ఆలోచన మారలేదు, అహరోను యొక్క తలంపు మారలేదు. నీ ఎదుట ఇన్ని దేవతలున్నా, నువ్వే చేయించినటువంటి దేవతలున్నా, నీ ఆలోచన, నీ తలంపు ఎక్కడ ఉండాలి? దేవుని మీద ఉండాలి అనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అహరోను యొక్క జీవితం. ప్రియమైన వాళ్ళరా, కానీ అతను చేసినటువంటి మిస్టేక్ ఇది. కానీ అతను బలవంతం చేస్తే అతను చేశాడు, అతను తప్పు కూడా కాదు ఇది. కానీ అక్కడ చెయ్యకపోతే వాళ్ళకి నాయకుడు ఉండడు, అక్కడ చేయకపోతే ప్రధాన యాజకుడు ఉండడు. కాబట్టి చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి అతడు చేశాడు. అతడు చేసింది రైట్ అని నేను చెప్పను, తప్పే. కానీ తప్పనిసరి పరిస్థితి అతను చేయాల్సి వచ్చింది. ప్రియమైన వాళ్ళరా, ఆ తరువాత ప్రజలందరూ చెవులను ఉన్నటువంటి బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి పోతపోసిన దూడను అతడు చేసినట్లుగా అక్కడ మనము చూస్తాం. ప్రియమైన వాళ్ళరా, అక్కడ 8వ వచనం అంటాడు, నేను వారికి నియమించిన త్రోవ నుండి వారు తొలగిపోయి తమ కొరకు పోతపోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓయ్ ఇశ్రాయేలు, ఐగుప్తులోంచి నేను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరా. నేను వాళ్ళు ఏమని చెప్పుకుంటున్నారు? ఐగుప్తులోంచి మనల్ని రప్పించింది ఎవరు? ఈ దూడే. మీతోనే చాలా దూడలు వచ్చుంటాయిగా, మీరే చాలా పశువులను తోలుకొని వచ్చారుగా. ఏ దూడ కూడా పణాల దిక్కుకి వెళ్దాం, ఇటు వెళ్దాం, అటు వెళ్దాం అని చెప్పలేదే. ఏ దూడ కూడా ఎర్ర సముద్రాన్ని పాయలు చేయలేదే. ఏ దూడ కూడా ఐగుప్తులో నుంచి మిమ్మల్ని విడిపించలేదే. కళ్ళు మూసుకుపోయినప్పుడు దేవుడు కనబడడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు కనబడకుండా లోకంలోనికి ఆలోచన చేస్తున్నప్పుడు, లోక సంబంధంగా ఆలోచన చేస్తున్నప్పుడు వారు చేసినటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్ ఏదైనా ఉంది అంటే దేవుని యొక్క మహిమకు, దేవుని యొక్క ఘనతకు భంగము కలిగించడము. దేవునికి రావాల్సినటువంటి ఘనతను, మహిమాస్వరూపియకు ప్రభు యొక్క ఘనతను దేనికి ప్రతిరూపంగా మార్చేశారు చెప్పాలి? దేనికి ప్రతిరూపముగా? ఏంటి? పోతపోసినటువంటి విగ్రహాలకు వారు ఏం చేశారండి? ప్రతిగా మార్చివేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుని యొక్క కోపము, దేవుని యొక్క మరి ఆ యొక్క ఉగ్రత ప్రజల మీదకి రగులుకున్నది. ప్రియమైన వాళ్ళ ఆయన అంటాడు 10వ వచనంలో, నీ ఊరకుండము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఇక ఇశ్రాయేలును నేను సహించలేను, ఇక ఇశ్రాయేలును నేను ఇదిగో భరించలేను, వారిని అందరినీ కాల్చేస్తాను. మోషే, నీ పిల్లలకు నేనేం చేస్తాను? నిన్ను ఒక గొప్ప జనముగా చేస్తాను. నిజంగా ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క కోపాన్ని మీరు చూడండి, దేవుని యొక్క ఆవేశాన్ని మీరు చూడండి. దేవునికి నచ్చనిదంటే ఏదైనా ఉంది అంటే దేవుని యొక్క ఘనత మరొకరికి ఇవ్వడం, దేవుని యొక్క మరి ఆ ఘనతను వేరొకరికి ఆపాదించడం. ఆయనకు నచ్చనిది ఏదైనా ఉందంటే అదే. ప్రియమైన వాళ్ళరా, దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకొని ఇదిగో దేవుని కంటే ఎక్కువగా మరి దేనిని ప్రేమించిన అది విగ్రహారాధన అన్న సంగతి మీరు మర్చిపోకండి. చాలామందికి మన పిల్లలంటే ఇష్టం, చాలామందికి ఫోన్ అంటే ఇష్టం, చాలామందికి డబ్బు అంటే ఇష్టం, చాలామందికి రకరకాలైనటువంటివి ఇష్టం. దేవుని కంటే వాటినే వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కువగా ప్రేమిస్తారు. అమ్మా, పిల్లలతో కాదు, ఇటు చూడండి. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తారండి? వస్తువులను ప్రేమిస్తాం, బంగారాన్ని ప్రేమిస్తాం, ఆభరణాలను ప్రేమిస్తాం. ఆ రోజు దేవుడి కొరకు అంటే వీళ్ళు ఏం చేశారండి? వారి చెవులకున్న, చేతులకున్న మొత్తం బంగారు ఆభరణాలు ఏం చేశారండి? వాళ్ళు ఇచ్చివేశారు. కానీ అవే వాళ్ళ పీక్ ఎలా చుట్టుకున్నాయి? ఉర్రి వలె చుట్టుకున్నాయి. దేవుని కోపం వచ్చింది, నేను చంపేస్తాను వీరిని ఇంకా భరించడం నా వలన కాదన్నాడు. అప్పుడు మోషే అంటాడు,
ప్రభువా ఇదిగో ఆయన అంటున్నాడు చూడండి, దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి గల బహుబలము వలన ఐగుప్తులో నుండి నీ ప్రజలను రప్పించావు. దూడ తిండి అయ్యా బాబు, దూడ కాదు రప్పించింది, నువ్వే రప్పించావు. ఆయన కొండలలో వారిని చంపునట్లుగా, భూమి మీదను వారిని నశించినట్లుగా కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తులందరూ చెప్పుకుంటే ఎంత సిగ్గుచేటు. ఇదిగో అరణ్యంలోకి పోయి ఇజ్రాయేల్ జనాంగం అందరూ చచ్చిపోయారని ఐగుప్తీయులు మాట్లాడుకుంటే, వాళ్ళ దేవుడికి అంత కెపాసిటీ లేనప్పుడు ఎందుకు తీసుకొని వెళ్ళాడు? వాళ్ళ దేవుడికి అంత దమ్ము లేనప్పుడు, చేర్చేటువంటి బలము లేనప్పుడు ఐగుప్తులను ఎందుకు తీసుకొని, ఐగుప్తు దేశంలోంచి ఇజ్రాయేల్ని ఎందుకు తీసుకెళ్ళాడని ఒక్కవేళ నీ గురించి చెడ్డగా మాట్లాడితే అప్పుడు విని నువ్వు భరించగలవేమో కానీ నేను మాత్రము భరించలేను. ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు చూడండి. మోషే కలిగినటువంటి మనసు ప్రియమైన వారలారా, నువ్వు భరించొచ్చేమో కానీ, నువ్వు సహించగలవేమో కానీ, భూమి మీద ఉండి ఆ మాటలు మాత్రం నేను వినలేను, ఆ మాటలు నేను సహించలేను. రహాబ్ అనే వేశ్య ఒక మాటను ఉన్నది, ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలును నడిపించినటువంటి దేవుడైన యెహోవా గొప్ప దేవుడు, ఆయన సముద్రాన్ని పాయలు చేశాడు, రాజులను సంహారం చేశాడు, ఇశ్రాయేలుకి ఏ విధమైనటువంటి జయాన్ని ఇచ్చాడు మేము విని మా గుండెలు ఏమైపోయాయి, కరిగిపోయాయి. అలా గొప్ప ఘనత పొందినటువంటి నీవు ఇజ్రాయిల్ని తీసుకెళ్ళి చంపేశావన్న చెడ్డ పేరు, అపకీర్తి తెస్తే నేను మాత్రం విని దానిని సహించలేను. కాబట్టి కీడు చేసేటువంటి ఆ ఆలోచన నుండి నువ్వు మానుకొని నీ ప్రజలకు కీడు చేయక దానిని గురించి ప్లీజ్ సంతాపపడమని దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఒక సేవకుడు చూడండి ప్రియమైన వారలారా, దేవుని యొక్క దాసుడు, దేవుని యొక్క సేవకుడు సంఘం యొక్క క్షేమము, సమాజం యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేస్తే దేవుడు సంతాపపడతాడు. ప్రియమైన వారలారా, దేవుడు ఆలోచన చేసి ఇదిగో చంపాలనుకున్నప్పుడు అడ్డుపడినటువంటి మోషేను మనం చూస్తున్నాం. ప్రియమైన వారలారా, ఎప్పుడైతే మోషే అడ్డుపడ్డాడో ఒక రీజన్ చెప్పాడు. ప్రభువా, ఒక చెడ్డ పేరు, అపకీర్తి జీవితాంతకాలం, భూమి ఉన్నంతకాలం నీకు ఉండిపోద్ది, అది నీకు నచ్చితే నీ ఇష్టం, కానీ అంతకుముందు నన్ను ఏం చేయి, చంపేసే, అది మాత్రం నేను వినలేను. నీ జీవ గ్రంథంలోంచి నా పేరు తీసేసేయి, నీ గ్రంథంలోంచి నన్ను తీసేసే ప్రభువా అని చెప్పి ప్రియమైన వారలారా, ఎప్పుడైతే ఈ ప్రార్థన చేస్తాడో, ఈ విజ్ఞాపన చేస్తాడో, దేవుడు మోషే యొక్క మొరను విని, మోషే యొక్క రీజన్ విని ఆయన అంటాడు కదా, ఇదిగో అంతటి యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి ఆయన ఏమయ్యాడు, సంతాపపడ్డాడు. ప్రియమైన వారలారా, తర్వాత మోషేకి ఇచ్చినటువంటి 2 రాతి పలకలను తీసుకొని ఆ కొండ దిగి వస్తూ ఉన్నాడు. కొండ దిగి వస్తున్నప్పుడు దారిలో ఎవరు కనపడతారు మనకి? దారిలో ఎవరు? యెహోషువ ఉన్నాడు. యెహోషువ ఉన్నప్పుడు అయ్యా అదిగో యుద్ధ ధ్వని ఏం కనబడుతుంది? అదిగో యుద్ధ ధ్వని వినబడుతుంది. అంటే అది యుద్ధము ధ్వని కాదు, జయధ్వని కాదు, సంగీత నాదములు నాకు వినబడుతూ ఉన్నాయి, మ్యూజిక్ నాకు వినబడుతుంది, డీజే సౌండ్లు నాకు వినబడుతున్నాయి, సినిమా పాటలు, డాన్సులు నాకు వినబడుతున్నాయి. ఏం చేశారు వీరు అంటే అలా కిందకు వచ్చేసరికి అక్కడ ఆల్రెడీ మోసేకి ముందుగానే దేవుడు తెలియజేశాడు. కాబట్టి మోషే కిందకు వచ్చిన తర్వాత ప్రేమైన వాళ్ళ ఆ రాతి పలకలు, దేవుడు చేసినటువంటి పలకలు, దేవుని చేత్తో రాసినటువంటి పలకలు, 2 పక్కల రాసినటువంటి పలకలను తీసుకొని వచ్చి కిందకు వచ్చాడు. కిందకు వచ్చేసరికి ఆ ప్రజలు పెద్ద కేకలు వేయిచూ ఉండగా యెహోషువ ఆ ధ్వని విని, పాళెంలో యుద్ధ ధ్వని అని మోషేతో చెలవేక, అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, కానీ సంగీతము నాకు వినబడుచున్నదనను. పాళెమునకు సమీపించగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను, అందుకు మోషే కోపము మండెను. మోషే కోపపడ్డానికి ఏముంది, ఆల్రెడీ పైన దేవుడు ఉందే చెప్పేశాడు. కాబట్టి మోషేకు వాళ్ళని చూడగానే నిజంగానే దేవుడికి కాదు నాకు వస్తుంది కోపమే వీళ్ళని చూడగానే అని మోషే కోపం మండిపోయింది. అలా మండినప్పుడు ప్రేమైన వారలారా, అతడు చేతులతో తన చేతుల్లో ఉన్నటువంటి ఆ రాతి పలకలను పడవేసేసి విసిరేసి దాన్ని ఏం చేశాడండి, పగలగొట్టేశాడు. ఎవరు రాసినవి? దేవుడు రాసినవి. ఎవరు తయారు చేసి ఇచ్చారా పలకలని? మోషే చెక్కుకోలేదు ఊలెట్టుకొని, కొండను తొలిచి అందులో నుంచి ఒక 2 రాతి పలకలను తీసి అటుపక్క ఇటుపక్క అనేకమైన నియమాలను రాసేసి దేవుడు ఇస్తున్నట్లు మనం చూస్తాం. ఆ రాతి పలకలను తీసుకొని వచ్చి ఏం చేశాడండి? రాతి పలకలను తీసుకొని వచ్చి పగలు కొట్టేశాడు. ప్రియమైన వారలారా, అతడు చేసినటువంటి వారు చేసినటువంటి ఆ దూడను కాల్చేసి పొడి చేసి ఆ పొడి నీటిలో కలిపేసి ఒక్కొక్కడి చేత బలవంతంగా ఏం చేయించాడండి, తాగించేసాడు. అంటే ఎంత కోపం వచ్చింది చూడండి. అంటే పిచ్చ లేచిందనమాట మనోడికి. లేచిన లేతకి ఆ బంగారాన్ని కాల్చివేసి, ఆ దూడను కాల్చివేసి, ఆ పౌడర్ ఆ యొక్క బూడిద ఉంటుంది చూసారా, బూడిద నీటిలో కలిపి ఒక్కొక్కడికి తాగించేసాడు, చావంటారు ఎదవల్లారని. కానీ అంత కోపం, అంటే సాత్వికుడు భూమి మీద అందరికంటే అన్నా మోషేకి ఎంత కోపం వచ్చిందంటే పైన దేవుడికి ఇంకెంత కోపం వచ్చి ఉంటుంది.
ప్రియమైన వాళ్ళరా, ఇశ్రాయేలులు భూమి మీద ఎన్నిసార్లు ఎన్ని పొరపాట్లు చేసినా దేవుడు సహించాడు, కానీ ఈ విషయంలో మాత్రం సహించలేకపోయాడండి. ఈ విషయంలో సహించలేకపోయాడు. ఆయన సహించలేక మోషేతో చంపేస్తాను, అందరినీ కూడా నేలమట్టం చేసేస్తాను, బూడిద చేసి పారేస్తాను, అసలు కనీసం ఆనవాళ్ళు కూడా లేకుండా చేసేస్తానని అంత కోపంతో ఉన్నప్పుడు ఇప్పుడు అదే కోపాన్ని మోషే వారి మీద చూపిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, మోషే ఈ ప్రజల మీదకి గొప్ప పాపం రప్పించినట్లుగా నువ్వేం చేశావు అహరోను, నువ్వు చేసిందేంటి అని అహరోను అడిగినప్పుడు అహరోను అంటాడు, నా ఏలినవాడా, నీ కోపం మండనికి ప్రజలు ఎవరు? దుర్మార్గులు, అసలు వినరు వీరు, నేనేం చేయగలనయ్యా, నన్ను చంపేస్తారు, ఈ ప్రజలు దుర్మార్గులు. ఒకవేళ నేను కాకపోయినా నన్ను చంపేసిన తర్వాతైనా మరలా వాళ్ళు ఏం చేస్తారు? అదే పని చేస్తారు. కాబట్టి ప్రజలను నిర్వహించడానికి, అందాక ఆపడానికి నేను చేసిన పొరపాటు, ఇది నన్ను చేసిన తప్పే, కానీ ప్రజలను ఆపడం ఇంకా నా వలన కాలేకపోయింది. ఐగుప్తులోంచి మమ్మల్ని రప్పించిన వాడకు ఈ మోషే ఏమయ్యాడో మాకు తెలియదు, కాబట్టి మా దగ్గర బంగారం ఉంది, ఆ బంగారంతో ఒక దేవతను చేయమంటే చేయగా ఏం చేశాడండి? అసలు ఒకవేళ అదే బంగారంతో దేవుని యొక్క ప్రతిరూపమును చేసిన దేవునికి నచ్చదు. ఏ విగ్రహమునైనను, పోత పోసినటువంటి వాణ్ణైనను, ఆకాశమందు ఉన్న వాటి రూపమునైనను, భూమి మీద ఉన్న రూపమైనను, సముద్రంలో ఉన్న రూపమైన దేని రూపంలో అయినా సరే విగ్రహాన్ని మీరు ఏం చేయకూడదు? పూజింపకూడదు, చేసుకోకూడదు, సాగిల పడకూడదు అన్నది దేవుని యొక్క మాట. ప్రియమైన వారలారా, వీళ్ళు అనుకుంటున్నారు మా ముందర మమ్మల్ని నడిపించింది దేవతే, మమ్మల్ని నడిపించిన వాడు ఈ దేవుడే, ఈ దూడ దేవుడే అనుకున్నారండి. ఏంటి దూడ దాని దారి దానికే తెలియదు. ఏంటి దూడ మనకేం దారి చూపిస్తా చెప్పండి? ఏంటి విగ్రహము దానికే దిక్కు ఉండదు ప్రియమైన వారలారా, కానీ దీనికే ఉండదు. ప్రజల విచ్చలవిడిగా తిరుగుట మోషే చూసెను, వారి విరోధుల్లో వారికి ఎగతాళి కలిగినట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగునట్లుగా వారిని విడిచిపెట్టి ఉండెను. విచ్చలవిడిగా ఫ్రీడమ్, స్వేచ్ఛనిచ్చేశాడు అహరోను అని. అందుకు మోషే పాళెము ద్వారమున నిలిచి యెహోవా పక్షంలో ఉన్నవారు ఇటు వచ్చేయండి అన్నాడు. పాళెం బయటికి వెళ్ళి విచ్చలవిడికి దొరికిన దేవుని పక్షంలో ఎంతమంది ఉన్నారు రండి అన్నాడు. అనగానే ఒకే ఒక్క జనాంగం వచ్చింది, లేవీ జనాంగం. ఎవరు వచ్చారు? లేవీలు మాత్రమే వచ్చారు. లేవీలు వచ్చారు. మరి మిగిలిన 11 గోత్రాలు ఏమైపోయారు? ఆల్రెడీ అయిపోయింది, దడెక్కిపోయింది ఒక్కొక్కరికి. కనీసం మేము పొరపాటు చేశామన్న రిగ్రెట్ అని కూడా వాళ్ళ మనసులో లేదు, పశ్చాత్తాపం వాళ్ళ మనసులో లేదు, రిగ్రెట్ అవ్వాలని ఆలోచన లేదు వారికి. ఎప్పుడైతే లేవీలు బయటకు వచ్చారో లేవీలతో ఒకటే అన్నాడు, కత్తి తీసుకొని దొరుకునుండి చెంపబడేయండి అన్నాడు. కత్తి తీసుకొని ఎవడైతే విచ్చలవిడిగా తిరుగుతున్నాడో, ఎవడైతే దేవుని మాట వినకుండా విగ్రహారాధన చేసి పాపం చేశాడో చంపి పడేయంటే 3000 మందిని చంపేశారండి అక్కడ లేవీలు. దేవుని కొరకు ఎవరు నిలబడ్డారు? లేవీలు నిలబడ్డారు. దేవుని పక్షాన నిలబడిన వారు వాళ్ళు. అంటే ప్రజలందరూ చెడిపోయినప్పుడు లేవీలు మాత్రం అలా చూస్తూనే ఉన్నారు. విగ్రహాన్ని పూజించలేదు, విగ్రహాన్ని అర్పించలేదు, ఏమీ చేయలేదు. ఎందుకంటే లేవీలకు తెలుసు మనం ప్రత్యేకించబడినటువంటి వారు. ఇశ్రాయేలులోనే వారు ఏమవరు? ప్రత్యేకించబడినటువంటి ఒక జాతి లేదా ఒక వంశం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని తమను తాము అపవిత్రపరచకుండా ఉన్నటువంటి లేవీలను ప్రియమైన వారలారా దేవుడు కోరుకున్నప్పుడు వారి చేతనే ఏంటి ఇంచుమించుగా 3000 మంది 28వ వచనంలో మనం చూస్తాం. ఎలా అనగా మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని మీరు యెహోవాకు మిమ్మల్ని మీరే ప్రతిష్ఠించుకొనుడి. పడియే గాని అంటే అర్థం ఏంటి? చంపి మిమ్మల్ని ఆ రక్తంతో ప్రతిష్ఠించుకోండి అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎవడు దొరుకుతా వాడిని చెప్పేసి ఇదిగో నాట్యం చేస్తున్న ఆడవాళ్ళని కానీ, నాట్యం చేస్తున్న మగవాళ్ళని కానీ, సంగీతాలు చేస్తున్న వారిని కానీ విడిచిపెట్టకుండా మొత్తం చంపేసి మిమ్మల్ని మీరు రక్త తర్పణ చేసుకోండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని అన్నప్పుడు లేవీలు ముందుకు వెళ్తారు. ప్రియమైన వారలారా, ఇదిగో ఆ తర్వాత మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ప్రభువా, ఎంతమంది చచ్చిపోయారు? 3000 మంది చచ్చిపోయారు. ఈ ప్రజలు పాపం చేశారు, ఈ ప్రజలు అపవిత్రం చేశారు. నువ్వు ఒకవేళ వాళ్ళ పాపాన్ని పరిహరించితివా, లేని ఎడలా నీవు రాసిన నీ గ్రంథంలో ఉండి నా పేరుని తుడిసేయ్ ప్లీజ్. ఒకవేళ నువ్వు వాళ్ళని క్షమించు. 3000 మంది చచ్చిపోయారంటే దేవుని కోపము మోషే ద్వారా ఏమైందండి? ఇశ్రాయేలుల మీద ఎరగలుకుంది. ఇందులో మోసే తప్పేమీ లేదు, మోసే యొక్క ఆలోచన ఏమీ లేదు, అంత దేవుని కోపమే, దేవుని ఉగ్రతే. 3000 మంది చనిపోవడానికి గల కారణము దేవుని యొక్క ఉగ్రత ప్రియమైన వారలారా వాళ్ళ ప్రజల మీదకు ఉంది. ఇక చాలు ప్రభువా, మోషేకి అర్థమైంది, చంపించింది నేను కాదు కానీ పైనున్నోడే, ముందు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాలని పోయి అక్కడికి వెళ్ళి బ్రతిమాలుతున్నాడు. ప్రభువా, దయచేసి వారిని క్షమిస్తావా? క్షమించు, లేదా ముందు నన్ను చెప్పి నేను ఈ ఘోరాన్ని చూడలేకపోతున్నాను, ఈ యొక్క హత్యలు నేను చూడలేకపోతున్నాను. ఇదిగో ఎవడు, ఆయన అంటాడు, ఎవడు నా ఎదుట పాపము చేసానో వాడిని గ్రంథంలోంచి తుడిచేస్తాను. నీ పేరు ఎందుకు చేస్తాను? నిన్నెందుకు తుడిచేస్తాను నేను? ఎవడైతే తప్పు చేశాడో వాడినే. అంటే ఆ 3000 మంది ఏం చేశారు?
పాపం చేశారు. యావత్ ఇజ్రాయేల్ సర్వజనాంగం కూడా పొరపాట్లు చేయడానికి కారణమయ్యారు. ప్రేమైన వాళ్ళరా తర్వాత అంటాడు చూడండి, నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము, ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును, నేను వచ్చే దినమున వారి పాపమును వారి మీదకి రప్పించేదనని మోషేతో చెప్పగా అహరోను కల్పించిన దూడను చేయించినందున యెహోవా వారిని ఏం చేశారు? బాధ పెట్టాడు. తర్వాత వాళ్ళకి అర్థమైంది, దేవుని కోపం మన మీద రగులుకొని ఉన్నది, దేవుని యొక్క ఉగ్రత మన మీద రగులుకొని ఉన్నది. మనము విచ్చలవిడిగా లోబడకుండా మనము మరి తిరిగాం కాబట్టి త్రోవలో ఖచ్చితంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? సంహరిస్తాడు. కాబట్టి మనం ఏం చేద్దాం? ఇంకా దేవునికి మనల్ని మనం ప్రతిష్ఠించుకుందాం, క్షమించమని అడుగుదామని. 4వ వచనానికి వచ్చేసరికి ప్రియమైన వారు, ఆ ప్రజలు ఆ దుర్వార్తని విని దుఃఖించిరి, ఎవ్వడు కూడా ఏం ధరించుకోలేదట, చెవులకి ముక్కులకి అన్ని మెడకి ఉన్న బంగారం అంతా తీసేసి దేవుని కొరకు ఇంకా అస్సలు పొరపాటును కూడా మేము ఎప్పుడు కూడా ఏం ధరించము? ఆభరణాలు ధరించాం, బంగారం ధరించాం, మాకు అవసరం లేదని మొత్తం అంతా తీశారు. ఈరోజు క్రైస్తవులు చాలామంది ఆభరణాలను విసర్జించడానికి కారణం అదే. ఒకప్పుడు దేవునికి ఉగ్రత పుట్టించినటువంటిది, ఒకప్పుడు దేవునికి ఉగ్రత పుట్టించి హాయిగా అలంకరించుకుని నాట్యం చేశారు, హాయిగా అలంకరించుకుని విచ్చలవిడిగా తిరిగారు. ఆ అలంకరణ దేవునికి నచ్చక 3000 మందిని దేవుడు చంపాడు. అందుకే ఈ విగ్రహాలకు అద్భుతమైనటువంటి లేదా విగ్రహానికి సమీపమైనటువంటి ఆభరణాలను ఏం చేద్దాం ఇప్పుడు మనం? మీరు చూడండి, మన ఆభరణాలను కూడా చూడండి, ఆభరణాల మీద ఉన్నటువంటి గుర్తులను చూడండి, దేవత బొమ్మలు కానివ్వండి, దేవత విగ్రహాలు కానివ్వండి, బాగా మీరు పరిశీలిస్తే వాటి దగ్గర ఉన్నటువంటి వస్తు రూపం కానివ్వండి ఇవే ఉంటాయి. అంటే ఇండైరెక్ట్గా మనం దేన్ని మనం ప్రమోట్ చేస్తామని చెప్పండి? విగ్రహారాధన ప్రమోట్ చేస్తున్నాం. ఇండైరెక్ట్గా మన విగ్రహాలకు సంబంధించినటువంటి వాటిని మనం ప్రమోట్ చేస్తున్నాం. ఆ క్షణమే ఇశ్రాయేలు ఆభరణాలన్నీ తీసేసి ఏం చేశారండి? వాళ్ళు ఒక చెట్టు క్రిందన పాతి పెట్టినట్లుగా మనం చూస్తాం. ఆ ప్లేస్ నుంచి హడావుడిగా అంటాడు చూడండి 5వ వచనం, యెహోవా మోషే, నీవు ఇశ్రాయేలుతో లోబడినలని ప్రజలు ఒక్క క్షణం మాత్రం మీ నడుమునకు నేను దిగి వచ్చి తినా, మీరు నిర్మూలన చేసేదను కనుక మిమ్మల్ని మీరు ఏమి చేయవలన అది నాకు తెలియనట్లు మీ ఆభరణాలను మీ మీద నుండి తీసివేయడంటే మీరు ఇంకా మొత్తం మీ ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలు ఏం చేయడం? ముందు తీసేయండి. నాకు కోపం వచ్చేసింది. అవి చూస్తే నాకు ఆ బంగారు ఆభరణాలు చూడగానే దేవుడికి ఏం గుర్తొస్తుంది? బంగారు దూడ గుర్తొస్తుంది. ఏ బంగారం చేతనైతే మీరు దూడను చేయించుకున్నారో ఆ బంగారం మీ చెవులకున్నా, మీ ముక్కుకున్నా, మీ మెడకున్నా నాకు కోపం వస్తుంది. చాలామంది అంటారు, అబ్బా మనం అందంగా తయారైతే దేవునికి చూడలేకపోతున్నాడా దేవుడు? నిజమే, చూడలేకపోతున్నాడు. ఎందుకో తెలుసా? ఇది చూడగానే పాపం గుర్తొస్తుంది ఆయనకి. ఇది చూడగానే, అలంకరణ చూడగానే దేవునికి ఏం గుర్తొస్తుంది? ఆనాడు విగ్రహము చేసుకొని ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా కోపం పుట్టించారో ఆ సందర్భం గుర్తొస్తుంది. కాబట్టి ప్రియమైన వారలారా, ఇక్కడ వారందరూ చూడండి, కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసిరి. అంతటా మోషే గుడారమును తీసి పాళెం వెలుపలకు వెళ్ళి పాళెమునకు దూరముగా దానిని వేసి దాని ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టెను. యెహోవాను వెతికిన ప్రతివాడు పాళెమునకు వెలుపల నా ప్రత్యక్ష గుడారమునకు వెళ్ళవచ్చును. మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి అతడు ఆ గుడారమునకు పోవు వరకు అతను వెనక తొట్టు నిదానించి చూచుచుండును. మోషే ఎప్పుడైతే గుడారంలోకి వెళ్తారో అప్పటి వరకు మేము ఇంట్లోకి వెళ్ళము, దేవుడు మమ్మల్ని క్షమిస్తేనే కానీ మేము లోపలికి వెళ్ళమని వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకొని దేవునికి ఏం చేసుకున్నారండి? తమ్మును తాము క్షమించమని పశ్చాత్తాపడినట్లుగా ఇశ్రాయేలు మనం చూస్తాం. ప్రియమైన వారలారా, ఆ తరువాత ప్రజలందరూ ఆ మేఘ స్తంభము గుడారపు ద్వారమున నిలుచుట చూచి లేచి ప్రతివాడును తన గుడారపు ద్వారమందు ఏం చేశారు? ఇప్పుడు నమస్కారం చేశారు. ఎందుకంటే మేఘ స్తంభం వచ్చిందంటే ఆ మేఘ స్తంభంలోంచి ఎవరు మాట్లాడతారు? దేవుడు మాట్లాడతాడు. అంటే దేవుని యొక్క కోపం చల్లారితేనే కానీ దేవుడు మన దగ్గరికి రాడు. ప్రియమైన వారలారా, దేవుని యొక్క ఉగ్రత చల్లారితేనే కానీ దేవుడు మన దగ్గరికి అంత ఈజీగా రాడు. కాబట్టి దేవునికి కోపం పుట్టించే దేనినైనా, దేవునికి కోపం పుట్టించే దేనినైనా సరే మనలో ఉంచడం అంత మంచిది కాదు, మన దగ్గర ఉంచడం అంత మంచిది కాదు. కాబట్టి ప్రియమైన వారలారా, మనం జాగ్రత్తగా దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకోవడానికి ఏం చేయాలని ప్రతి క్షణం కూడా మనం ఏం చేయాలి? ఆలోచన చేయాలి. ఇక్కడ ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను. 11వ అధ్యాయంలో దేవుడు ఒక వ్యక్తిని రిఫర్ చేస్తున్నాడు. ఇక్కడ ఆ మనుష్యుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. అతడు పాలెములోనికి తిరిగి వచ్చిచుండెను. అతడి పరిచారకుడు నూను కుమారుడైన యెహోషువను యవనస్తుడు గుడారం వెలుపలికి రాలేదు. అందరూ బయటకు వచ్చారు, కానీ ఒక వ్యక్తి మాత్రం గుడారం నుంచి వెలుపలికి రాలేదు. ఎందుకు రాలేదు? అసలు యెహోషువ ఏ తప్పు కూడా చేయాల్సిన తప్పు చేయలేనప్పుడు గుడారం వెలుపలికి ఎందుకు రావాలి?
గుడారం వెలుపలకు వచ్చి ఎందుకు నమస్కారం చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు దేవుడు చెప్తాడు, ఒక యవనస్తుడు గుడారం వెలుపలకు రాలేదు. మోషే యెహోవాతో ఇట్లా నువ్వు చూడుము, ఈ ప్రజలను తోడుకొని పమ్మని నువ్వు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపుతావో నాకు తెలుపలేదు అనగానే, నేను నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షం నీ ఎడ్ల కలిగినదని చెప్పితేవు కదా, కాబట్టి నీ కటాక్షం నా ఎడ్ల కలిగిన ఎడ్ల నీ కటాక్షం నా ఎడ్ల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపు, అప్పుడు నేను తెలుసుకున్న చిత్తము ఈ జనులకు నీ ప్రజలే కదా అనను. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగు చేసేదనగా. ఏమంటున్నాడు? నీకు తోడుగా ఉంటాను, మరి ప్రజలు నీతో పాటుగా వస్తాను, మరి ప్రజలు అని అంటున్నాడు. నాతో వస్తావు ఓకే ప్రభువా, కానీ ప్రజలతో నువ్వు రాకపోతే అంటాడు, నా ఎడల నీ ప్రజల ఎడలను నీకు కటాక్షం కలిగినదని నేను దేని ఎడల తెలుసుకుంటాను. 15వ వచనం అంటాడు, యెహోవా మోషే నీ సన్నిధి రాని ఎడల ఎక్కడ నుండి మమ్మల్ని ప్లీజ్ తీసుకొని వెళ్ళకు, ఎందుకంటే నువ్వు తీసుకెళ్ళావంటే నీ కోపంలో ఏ నిర్ణయం తీసుకుంటావు మాకు తెలియదు, మేము చచ్చినా చచ్చిపోతాం, నశించిపోయినా నశించిపోతాం, మమ్మల్ని నువ్వేం చేయి, తోడుగారా, మమ్మల్ని తోడుకొని పో, నువ్వు తీసుకొని వెళ్తేనే మేము వెళ్తాం, నువ్వు వెళ్ళమంటేనే మేము వెళ్తాం, నువ్వు మా ముందు నడిస్తేనే. ముందు నడవడం అంటే సిగ్నల్ ఏంటి వాళ్ళకి? ముందు నడవడం అంటే సిగ్నల్ ఏంటి? మేఘం ప్రత్యక్ష గుడారం నుంచి పైకి పోయి వారు ముందుగా వచ్చేస్తుంది. ఆ ముందునొస్తే వీరు ఏం చేయాలి? ఇప్పుడు వారి గుడారాలు ఎత్తుకుని వాళ్ళ ప్రయాణము మొదలు పెట్టాలి. ఇది ఇశ్రాయేలు యొక్క జర్నీలో వారికి జరిగినటువంటి అనుభూతి, ప్రియమైన వారలారా. కాబట్టి యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షం కలిగినది, నీ పేరును బట్టి నేను ఎరుగుదునని మోషేతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమ నాకు చూపుమనగా. ఏమంటున్నాడు? ఇదిగో నా కటాక్షము నీకు ఇస్తాను అని అంటున్నావు కదా, నీ మహిమ నాకు చూపించవా ప్రభువా అని అడిగినప్పుడు ఆయన నా మంచితనమంతా నీ ఎదుట కనపరిచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించి వారిని కరుణించెదను, ఎవరు ఎందుకు కనికరపడదనో వారి ఎందు నేను కనికరపడదను. నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు కూడా నన్ను. ఆయన అంటున్నాడు చూడండి, ఆయన కోరిక ఎందులోంచి వచ్చింది? ఒకవేళ నువ్వు వస్తావో రావో నీ మహిమనైతేనే నేను చూడాలి, అది చూస్తేనే నేను ముందుకు తీసుకొని వెళ్తాను జనాంగాలు, లేదంటే ఒకవేళ నువ్వు కావాలని మమ్మల్ని గోతులను తోస్తే మా పరిస్థితి ఏంటి? నీ మహిమను నాకు చూపించమంటే ఏ మనుష్యుడును కూడా నా ముఖమును చూచి, కానీ ఈయనేమన్నాడు? ముఖం చూపించమన్నాడా? మహిమను చూపించమన్నాడు. ఏం చూపించమన్నాడు? దేవుని మహిమను చూపించమంటే ఈయనేమంటున్నాడు? నా ముఖమును చూస్తాను బ్రతకు అంటే మహిమే దేవుని యొక్క ముఖము. మహిమ ఏంటి చెప్పండి? ఇప్పుడు దేవుని యొక్క ముఖం, ప్రియమైన వారలారా, అది వేరు ఇది వేరు కాదు. ఏ నరుడును నన్ను చూసి బ్రతుకుడు. మరియు యెహోవా ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉంది, నీవు ఆ బండ మీద నిలవవలెను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళొచ్చుండగా బండ సందులో నిన్ను ఉంచి దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను ఏం చేస్తాను? నేను దాటి వెళ్ళేటప్పుడు నా మహిమను నువ్వు చూస్తావు, అయితే ముందు వైపు చూడలేవు కన్నా వెనక పార్శ్వం నువ్వేం చేస్తావు? చూచెదవు. నిజంగా ప్రియమైన వారలారా, దేవుని యొక్క మరి మహిమను ప్రత్యక్షంగా చూసినటువంటి, ముఖాముఖిగా చూసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మోషే మాత్రమే అన్న సంగతిని మనం గమనించాలి. ప్రియమైన వారు, ఎంత అద్భుతమైనటువంటి ఆవిష్కరణ, ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం ఇక్కడ జరిగింది చూడండి. నిజంగా నువ్వు దేవునితో ఉంటే, నువ్వు దేవునితో గడిపితే ప్రతి దానిని కూడా ఆయన నీకు ఏం చేస్తారు? కనపరుస్తారు. ప్రతి దానిని ఆయన నీకు చూపిస్తాడు. మనుషుడు బ్రతకలేడు, మనుషుడు ఎవడో కూడా జీవించలేడని తెలిసినా సరే మోషేను తన చేతితో కప్పి తన మహిమను ఏం చేశాడు? వెనక పార్శ్వమును చూపించాడు. అంటే దేవుడు మనం అడిగిన ప్రతిదీ, అది ఇంపాసిబుల్ అని చెప్పినా సరే మనం రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా దాన్ని ఏం చేస్తాడు? ఏమంటే ఈ భూమి మీద మార్చలేనిదంటే ఏదైనా ఉందంటే ఏదైనా చెప్పండి. ఒకటి మార్చలేనిది మనుషుల జీవితంలో మరణం. ఏంటది? మార్చలేనిది ఏమైనా ఉందంటే ఏంటది? మరణం. నా పుట్టినరోజు ఇదనుకోండి, రేపు ఎల్లుండి మార్చేసుకోవచ్చు, కానీ మరణాన్ని వాయిదా వేయలేం. మరణాన్ని ఎవరు మార్చలేరు, కానీ అలాంటి మరణాన్ని కూడా ఎవరు మారుస్తారు? మరణము తప్పించుట, మరణ దినమును మార్చుట దేవుని వశం. అలాంటి దానినే మార్చేసినప్పుడు అంటే ఆయన ఆజ్ఞాపించాడు, మరణం తప్పించడం ఎవరి వశం కాదు అన్నప్పుడు, మరణం ఎవరు తప్పించడు, మరణం చూడకుండా ఎవరు చనిపోరన్నా యేసయ్య ఏం చేశాడు? అక్కడ దేవుడు మరణాన్ని మార్చగలుగుతున్నాడు, మరణాన్ని తిప్పగలుగుతున్నాడు. అంటే ఆయన చేతిలో సమస్తము, అన్ని కెపాసిటీస్ కూడా కలిగి ఉన్నాయి. ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు, ఏదైనా చేయగలడు. ప్రియమైన వారలారా, ఈ భూమి మీద బ్రతికినంత కాలము లోకంలో విగ్రహాలను, అంటే దేవుని కంటే ఎక్కువగా మీరు దేనిని ప్రేమించినది విగ్రహంతో సమానమే. అలాంటి వాటిని పక్కన పెట్టండి, అలాంటి వాటిని దేవుని కోపాన్ని కలిగించేటువంటి వాటిని ప్రక్కకు తోసేయండి. ప్రియమైన వారలారా, అయ్యా ఇదిగో నీవు మాతో ఉంటే, దేవా నీవు మాతో ఉంటే మాకేం కావాలి ప్రభు అని నువ్వు దేవాతి దేవుని యొక్క సన్నిధిలో దేవుడిని ఏం చేయాలి? వేడుకొనాలి. దేవునికి మహిమ కలుగును గాక.
ప్రేమైన వారలారా, ఆ తర్వాత చూడండి, ఉదయం నీవు సిద్ధపడి 34 వచ్చును. మరి యెహోవా మోషేతో మొదటి పలక వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగలబొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యములను నేను తిరిగి ఆ పలకల మీద ఏం చేస్తాను, రాసేదను. ఆ పలకలో ముందు పలకలు దేవుడు చెక్కితే ఇప్పుడు నెక్స్ట్ పలకలు ఎవరు చెక్కాలి? ఇప్పుడు మోసే చెక్కాలి. రాతలైతే మాత్రం నేనే రాస్తాను. ఎందుకంటే మీరు తప్పులు రాస్తాను. రాయి మీద ఒకసారి తప్పు రాశారనుకోండి, దాన్ని చెరపడానికి అవ్వదు. కాబట్టి ఆయన తన స్వహస్తములతో రాయాలి. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. ఏ నరుడును నీతో కూడా ఈ కొండకు రాకూడదు. ఏ నరుడు ఈ కొండ మీద ఎక్కడైనా కనబడకూడదు. ఈ కొండ ఎదుట గొర్రెలైనను ఎద్దులైనను మేయకూడదు. కాబట్టి అతడు మొదటి పలక వంటి 2 రాతి పలకలను చెక్కాను. అంటే కిందన చెక్కుకొని పలకలు తీసుకొని వెళ్తాడు. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయం మందు లేచి పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకొని సీనాయి కొండ ఎక్కగా మేఘముల యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అని నామమును అతను ఏం చేశాడు, ఒక విషయాన్ని చెబుతూ ఉన్నాడు. తన నామమును గూర్చి ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన నామమును గూర్చి ప్రకటిస్తూ ఉన్నాడు. ఇది యెహోవా అని నామము, నేనే యెహోవాను, నేనే దేవుడను, నేనే సర్వ సృష్టికి దేవుడు, నేనే సర్వ జగత్తుని కలిగించినటువంటి వాడనని తన నామమును ప్రకటించుకొని అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము దయా దీర్ఘశాంతం విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును. కానీ ఏమాత్రము దోషము చేసిన వారిని నిర్దోషులుగా మాత్రం ఏం చేయడట, తప్పులు క్షమించేవాడే. కానీ తప్పు చేసి కూర్చున్న వాడిని నిర్దోషి అని ఎప్పటికీ కూడా ఆయన కానీ వేడుకుంటే తప్పులను ఏం చేస్తాడు, ఆయన క్షమిస్తాడు. ఎంతకాలం క్షమిస్తాడు చూడండి. 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పిస్తాడు. కుమారుల మీదకి రప్పించినని ప్రకటించెను. మోషే త్వరపడి నేలకు వంగి నమస్కారం చేసి, ప్రభువా నా మీద నీకు కటాక్షం కలిగిన ఎట్లా నా మనవి కూడా ఆలకించు దయచేసి నా ప్రభు మా మధ్య నుండి. సేమ్ మరలా ఒకే మాట రిపీట్ చేస్తున్నారు. ప్లీజ్ ఇది అయిపోయిన తర్వాత ఒక్క చిన్న విన్నపం, ఒక చిన్న విజ్ఞాపన, నువ్వు మాతో పాటు రా అంటే ఇంకా దేవుడు వాళ్ళని తీసుకొని వెళ్ళడానికి మనసు లేదు. అంటే ఎర్రన్యములు మీ సావేదో మీరు చావండి, మీ ఎదుట నడిచేది దేవత అన్నారు కదా, దాంతో మీరు చావండి అనుకుని దేవుడు వారిని వదిలేసినప్పుడు మోషే బతిమాలుతున్నాడు, ప్లీజ్ ప్రభువా నువ్వు రాకపోతే మేము వెళ్ళలేం. దయచేసి మా ఎడల మీకు కటాక్షము కలిగిన ఎడల మా మనవి ఆలకించుము. నా ప్రభు మా మధ్య ఉండి మాతో కూడా రావాలని వీరు లోబడనలని ప్రజలు మా దోషమును పాపమును క్షమించుము, మమ్మను నీ స్వాస్థ్యముగా చేసుకొనమనెను. అందుకు ఆయన ఇదిగో ఒక నిబంధన చేస్తున్న భూమి మీద ఎక్కడైనా ఏ జనంలో చేయబడిన అద్భుత కార్యం నీ ప్రజల ఎదుట నేను చేసేదును. నీవు ఏ ప్రజల నడువనున్నావు ఆ ప్రజలందరూ యెహోవా కార్యములు చూచెదరు. నేను నీ ఎడల చేయబోయినది మయ్యా. మొత్తానికి నిర్ణయాన్ని ఏం చేసుకున్నాడు, చూడు ఏ ప్రజలకు చేయనని గొప్ప కార్యాలు నేను మీకు చేస్తాను. అంటే ఒక్క సేవకుడు, ఒక మోషే విజ్ఞాపనము చేస్తే, ఒక మోషే దేవుని బ్రతిమలాడితే ఒక సమాజము, ఒక జనాంగము, ఒక జాతి, ఒక ప్రజ యొక్క యావత్ భవిష్యత్తుని ఏం చేశాడు, ఆయన మార్చేశాడండి. ఏంటి వాళ్ళని నాశనం చేసేస్తానన్న సమయంలో అబ్రహాం గుర్తు రాలేదంటవా, ఇస్సాకు గుర్తు రాలేదంటవా, ఏంటి యాకోబు గుర్తు రాలేదంటవా? రారండి. కోపం ఉన్నప్పుడు అంతకుముందు పొందినటువంటి మేలులు కానివ్వండి, అంతకుముందు ఉన్నటువంటి సమస్య లేనటువంటి సమయాలు కానివ్వండి, ఏవి గుర్తురావు. కోపంతో ఉన్నప్పుడు అండి మనిషి యొక్క మెదడు పనిచేయడం ఆగిపోద్దటండి. కోపంతో ఉన్నప్పుడు మనిషి యొక్క ఆలోచన పని చేయదు, ఏం చేస్తున్నాడో తెలీదు. కోపంతో చూడండి హత్యలు చేసేస్తారు, కోపంతో చూడండి చంపేస్తారు, కోపంతో చూడండి కొట్టేస్తారు. ఆ కొద్దిసేపటి తర్వాత ఆ కోపాన్ని కొట్టేసిన దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకెంత పెద్ద తప్పులు చేయాల్సి ఉంటుంది. కానీ రిగ్రెట్ అవుతాడు, అనవసరంగా నేనేం చేశాను, ఈ మిస్టేక్ చేశాను, అనవసరంగా నేను ఈ పొరపాటు చేశాను. ప్రేమిన వాళ్ళరా, కోపంతో చేసినవి మన భవిష్యత్తుకి అంత మంచిది కాదు. అందుకే ప్రేమిన వాళ్ళరా, దేవుడు ఎందుకు శాంతపరచాలనుకున్నాడంటే, ఇదిగో నువ్వు కోపంతో ఏది చేసినా, నువ్వు కోపంతో ఏం చేసినా అవన్నీ కూడా ఏమవుతాయి, ప్రజలకు ఉరిగా ఉంటాయి. కాబట్టి దయచేసి మమ్మల్ని క్షమించి మా మీద కటాక్షం చూపమంటే అప్పుడు దేవుడు శాంతించి కూలయ్యి, ఇదిగో మరలా ప్రజల కొరకు నేనేం చేస్తాను, కానీ ఇదిగో మీరు నేను ఆజ్ఞాపించిన వాటి చొప్పున మీరు ఏం చేయాలి, నడుచుకోవాలి. మీరు నేను ఆజ్ఞాపించిన వాటిని అనుసరించి నడుము. ఇదిగో నేను అమోరీలను, కనానీలను, హిత్తీలను, పెరిజ్జీలను, హివీలను, యెబూషీలను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టేదును. వీళ్ళందరూ కూడా ఆల్రెడీ కనాను దేశంలో ఏం చేస్తున్నారు, నివాసం చేస్తున్నారు. ఈ జనాంగాలన్నీ కూడా కనాను దేశంలో ఉంటున్నారు. వీళ్ళందరూ కూడా వారిని అందరినీ కూడా యెబూషీయులను ఎదుటి నుంచి వెళ్ళగొట్టేదును. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నీకు నిబంధన లేకుండా జాగ్రత్త పడము.
ఒకవేళ అది నీకు ఉరి కావచ్చు. అంటే ఏంటి? ఆ దేశంతో నిబంధన ఉందనుకోండి, మా మీదకి మీరు రాకూడదు, మీ మీద మేము రాకూడదని ఒక నిబంధన చేసుకున్నారనుకోండి, మెల్లమెల్లగా వాళ్ళ ఆచారాలు వాళ్ళ పద్ధతులు మరలా మీకు అలవాటైపోతుంది, వాళ్ళ విగ్రహారాధన మీకు అలవాటైపోతుంది. కాబట్టి మీకు ఎటువంటి నిబంధన వద్దు. మీరు వారి బలిపీఠములను పడగొట్టి, వారి బొమ్మలను పగలగొట్టి, వారి దేవతా స్తంభాలను పడగొట్టవలను, ఎలాగనగా వేరొక దేవునికి నమస్కారం చేయొద్దు. అవి ఉంటే వాళ్ళతో పాటుగా మీరు కూడా ఏం చేస్తారండి? అప్పుడప్పుడు చూడండి, మన జోజాల పాటలు కానివ్వండి, ఆ వినాయక బొమ్మ దగ్గర వేసే పాటలు కానివ్వండి, అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు మన కాళ్ళు చేతులు టంగ్ 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 అని కొట్టుకుంటాం. ఎందుకు? ఆ మ్యూజిక్ వినగానే ఆటోమేటిక్గా మనలో కూడా ఏమొచ్చేస్తుంది? అలాంటి భయం దేవుడికి. ఒకవేళ మళ్ళీ ఎక్కడ మీరు పొరపాటు చేసిస్తారేమో అని, మరలా మీరు ఎక్కడ దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహాల వైపు వెళ్ళిపోతారేమో అని ఆయనకు కోపం వస్తుందేమో అని ఆయన అంటున్నాడు కదా, ముందు వాటిని ఏం చేయండి? మీ యొద్ద నుండి తీసేయండి, వెళ్ళగొట్టేసేయండి. అది మీది, మీకోసం ఇచ్చాను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను వాగ్దానం చేశాను. అప్పటికే అబ్రహాముకు వాగ్దానం చేశారు, ఆ ప్రాంతంలో ఎవరో కూడా లేరు. ఆ తర్వాత వచ్చినటువంటి జనాంగాలు వాటిని ఆక్రమించుకున్నారు. అంటే ఆ స్వాస్థ్యం అంతా దేవుడు ఒక వ్యక్తికి రాసిచ్చారు. సుమారుగా 17 దేశాలు, నేడు ఉన్నటువంటి 17 దేశాల యొక్క భూభాగం అది. దగ్గరగా చెప్పాలి అంటే అంత భూభాగాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? అబ్రహాముకి ఇచ్చాడు. ఆ భూభాగంలో వీరు వెళ్ళేసరికి ఈ జనాంగాలు ఉన్నారు ప్రియమైన వారు, వాళ్ళతో మీరు నిబంధన చేసుకోవద్దు. ఎందుకంటే వేరొక దేవునికి మీరు నమస్కారం చేయొద్దు. ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. ఆ దేశ నివాసులతో నిబంధన చేసుకుని కూడా జాగ్రత్త పడము. ఇతరుల దేవతలతో వ్యభిచరించి, ఆయన భయం ఏంటి చెప్పండి? ఇదే కదా, ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచిన యెడల నీవు వాని బలి ద్రవ్యములను తినకుండా, ఒకవేళ ఎవడైనా నిన్ను పిలిస్తే వాటిని తినకుండా నువ్వు జాగ్రత్త పడవు. ఫస్ట్ రోజు తింటావు, ఏం కాదులే అనిపిస్తుంది. రెండో రోజు అక్కడికి వెళ్తావు, ఏం కాదులే అనిపిస్తుంది. మూడో రోజు వాడు జాతర చేసుకుంటే అక్కడికి వెళ్ళి నిలబడి చూస్తాం. చూడండి, వినాయక బొమ్మలు ఏదైనా ఊరేగించారనుకోండి, అక్కడ డ్యాన్సులు చూడడానికి వెళ్ళే వాళ్ళు, ఇందులో ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళోలే అదంటారు ఏంటి? దేని చూడడానికి వెళ్తాం? ఎవడు ఎలా డ్యాన్స్ చేస్తున్నాడు, ఎవడు తాగేసి ఎలా దొరుకుతున్నాడు, కింద నుంచి మీదకి అవి చూడడానికి తెగిళ్ళిపోతాం. కనీసం చూడడానికి కూడా నువ్వు అంత నియమం ఉంది, అన్ని జాగ్రత్తలు తీసుకోమంటున్నాడు దేవుడు. ఎందుకంటే పొరపాటున చిన్న దాని నుంచి మొదలవుద్ది. పోన్లే అనుకుంటాం, సర్లే అనుకుంటాం, అక్కడి నుంచి అలా ఏమైపోద్దండి? నీవు దేవుని విడిచిపెట్టి, నిజమైనటువంటి దేవుని విడిచిపెట్టి లోక సంబంధమైనటువంటి దాని కొరకు నువ్వు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అని ఆయన జాగ్రత్త పడుతున్నాడు. మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొని నీ ఎట్లా వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింపజేయడం. అంటే వ్యభిచరించడం అంటే పూజించడం అని అర్థం. అంటే వ్యభిచారమును విగ్రహారాధన వ్యభిచారంతో దేవుడు ఏం చేస్తున్నాడు? పోల్చుతున్నాడు. మీ పిల్లలను వారికి ఇవ్వడం కానీ, వాళ్ళ పిల్లలు మీరు చేసుకోవడం కానీ ఇవి చేయకండి. అలా చేస్తే మీ పిల్లలు ఏమైపోతారు? విగ్రహాలకు అర్పించడం, వాటిని తినడానికి కానివ్వండి, విగ్రహారాధన చేయడానికి కానివ్వండి, మీరే కారకులైన వారు అవుతారు. కాబట్టి మీ పిల్లలు మీ కళ్ళ ముందే నరకాగ్నిలో కాలిపోతూ ఉంటే దాన్ని చూసి మీరు తట్టుకోగలరా? లేదు కదా, అంతే కదండి. అందుకే ప్రియమైన వారలారా, అన్యుల విషయంలో మీరు జాగ్రత్త పడండి అంటున్నాడు. పోత పోసిన దేవతలను మీరు చేసుకోకండి, మీరు పొంగని వాటి రొట్టెల పండుగను మీరు ఆచరింపవలను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నియామక కాలమందు 7 దినముల పొంగని వాటిని మీరు ఏం చేయాలి? తినవలను. అబీబు నెలలో ఐగుప్తులోంచి మీరు బయలుదేరి వచ్చిత్రి. మొట్టమొదటి నెల అబీబు నెల. ఆ నెలలోని మీరు బయలుదేరి వచ్చిత్రి. తొలుచూలు పిల్లయు నాది, ప్రతి తొలుచూలు పిల్ల నాది. పశువుల్లో తొలుచూలు దేని ప్రతి మగదయు దూడయు కానీ గొర్రె పిల్లయే కానీ అది నాదగును. గొర్రె పిల్ల ఇచ్చి గాడిద తొలి పిల్లను విడిపింపవలను. దాన్ని విమోచింపబడిన ఏళ్ల దాని మెడను విరగదీయవలను. నీ కుమారులో ప్రతి తొలుచూలు వారిని విడిపింపవలను. నా సన్నిధిని వారు వట్టి చేతులతో ఎన్ని నియమాలు పెడుతున్నారో చూడండి. చాలామంది దేవుని కొరకు దేవుని పిల్లల్ని పెంచడం ఎంత కష్టమో, కానీ ఇజ్రాయేల్ కట్టినాడు ప్రతి జనాంగంలో మొదట పుట్టింది నాది, మొదట పుట్టిన కుమారుడు నా కొరకు పరిచర్య కొరకు ప్రత్యేకింపబడాలి. ఒక జనాంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. అందుకే ఈరోజు చూడండి, ఇజ్రాయేల్ దేశంలో ప్రేమైన వాళ్ళరా ప్రతి పౌరుడు కూడా కనీసం 3 సంవత్సరాలు మిలిటరీలో పనిచేసి ఉండాలి. ఎన్ని సంవత్సరాలు? కనీసం 3 సంవత్సరాలు, అట్లీస్ట్ 2 ఇయర్స్ పని చేసిన తర్వాత వాళ్ళ ఇష్టం. ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ అవ్వచ్చు, ఇంట్రెస్ట్ లేకపోతే మరలా వాళ్ళు బయటకు వచ్చేయచ్చు. కానీ అందరికీ కూడా విద్య తెలిసి ఉండాలి, అందరూ కూడా యుద్ధం చేయడానికి రెడీగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా ఏ సమయంలోనైనా సరే యుద్ధానికి వస్తే దేశం అంతా కూడా ఏమవ్వాలి? తుపాకీ పెట్టుకొని నిలబడాలి అవసరమైతే. అది వాళ్ళ పాలసీ. ఇలా చూడండి, మనం షాపింగ్ మాల్స్లో ఎలాగైతే మనం హాయిగా తిరుగుతామో వాళ్ళు తుపాకీలు వేసుకొని తిరుగుతారు సివిల్ డ్రెస్సులో, పెద్ద గన్నులు వేసుకొని తిరుగుతారు సివిల్ డ్రెస్సులో. కానీ ఎవరికి హాని కూడా, సివిల్ డ్రెస్లో గన్నులు వేసుకు ఎందుకు తిరుగుతారండి? మన దేశంలో డ్యూటీ దిగేసామనుకుంటే గన్ను సరెండర్ చేసేయాలి పోలీసులు. అంటే పోలీసు వారు చాలామంది ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు డ్యూటీ దిగేసారని గన్ను సరెండర్ చేసి ఇంటికి రావాలి. కానీ ఇలా కదా, గన్నులు వేసుకొని
ఎక్కడికి వెళ్ళినా, షాపింగ్ మాల్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా దానివల్ల ఉగ్రవాదులు భయపడతారా? ఇక్కడ ఆల్రెడీ మిలిటరీ ఆర్మ్డ్ పర్సన్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళ చేతిలో గన్నులు, వాళ్ళ సివిల్ డ్రెస్లో ఉన్న తుపాకీలు పెద్ద పెద్ద, ఒక్కొక్కటి 10 కేజీలు 5 కేజీలు 6 కేజీలు బరువు ఉంటుంది. అంత బరువున్న తుపాకీలను పట్టుకొని వాళ్ళు షాపింగ్ మాల్స్లో వాటిలో నార్మల్గానే షాపింగ్ చేయడానికి వెళ్తారు, మనలాగా రెస్టారెంట్లో కూర్చో తింటారు. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏమొస్తుంది అక్కడ? యుద్ధం చేసేటువంటి కళ వారికి ఉంటుంది. దేవుని కొరకు, రాజ్యం కొరకు, జనాంగం కొరకు కష్టపడి వారిని ఆ విధంగా ట్రైన్ చేస్తున్నారు. ప్రియమైన వారులారా, దేవుని కొరకు ఎంతమంది సిద్ధం చేస్తున్నారు చెప్పండి? ఈ రోజుకి ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క వ్యక్తిని దేవుని కొరకు నిలబెట్టుంటే, ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క వ్యక్తిని దేవుని కొరకు మరి ముందుకు పంపించుంటే, ఈరోజు దేవుని యొక్క పరిచర్య ఇంకెంత ఘనంగా జరుగును. ఇస్తాము మనం. మన పిల్లలు డాక్టర్లు అవ్వాలి, యాక్టర్లు అవ్వాలి, అన్నీ అవ్వాలి, కానీ పాస్టర్లు మాత్రం అవ్వకూడదు. ఎందుకంటే పాస్టర్ అయితే ఏమొస్తుంది? పాస్టర్ అయితే పరలోకం వస్తుంది. ప్రియమైన వారులారా, పరలోకానికి అనేక మంది ఆత్మలను అతను ఏం చేస్తాడు? నడిపిస్తాడు. అది నీ దృష్టికి చిన్న ఉద్యోగం కావచ్చు, కానీ ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఘనమైనటువంటి ఉద్యోగం ఏదైనా ఉంది అంటే అది ఏంటిది? సేవ. దేవుని యొక్క సేవ. ప్రియమైన వారులారా, దేవుని యొక్క పరిచర్య. అందుకే మీరు వస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బిడ్డను, తొలిచూలు బిడ్డను దేవునికి సమర్పించాలి. 6 దినములు పనిచేసి 7వ దినము విశ్రమింపవలను. దున్నుకాలం అందైనను కోయకాలం అందైనను ఆ దినములు మీరు ఏం చేయాలి? ఎన్ని పనులున్నా ఒక దినాన్ని దేవుడు మీకు ప్రత్యేకిస్తున్నాడు. ఆ దినాన్ని మీరు ఏం చేయాలి? ఇప్పుడు గురువారం మన దగ్గర మానేస్తూ ఉంటారండి. ఇప్పుడు ఎన్ని పనులున్నా ఆ రోజు ఏం చేయాలి? ఎంత నువ్వు కరువులో ఉన్నా, తినడానికి లేకపోయినా ఆ రోజు నువ్వేం చేయాలి? బుధవారం ఎంత గట్టిగా చేపలు పడిపోయిన గురువారం ఏం చేయాలి? ఖచ్చితంగా పాటించి తీరాలి. ఇదొక నియమం. అలాగనే ఆ రోజు ఆ వాళ్ళకి ఇచ్చినటువంటి విశ్రాంతి దినం ఏదైతే ఉందో అది కోత కోసే కాలం అవ్వచ్చు, అది కోయి కాలం అవ్వచ్చు, నూర్చే కాలం అవ్వచ్చు, కొప్పదిన మరి ఆ వడ్లను వేసే కాలం, ఏ కాలమైనా కావచ్చు, పాటు కాలం కావచ్చు, లేదా తెరకాలం కావచ్చు. ఏ కాలమైన పాటు విస్తారంగా దొరుకుతుంది, వేటకెళ్ళకపోతే ఎలా అని అనకూడదు. ఆ రోజు ఖచ్చితంగా ఎక్కడ కనబడాలి? దేవుని సన్నిధిలో కనబడాలి అని ఒక నియమాన్ని ప్రియమైన వారులరా దేవుడు వారికి విధించాడు అండి. మరియు గోధుమల కోతలో ప్రథమ ఫలము పండుగను అనగా వారముల పండుగను, ఇప్పుడు పండుగలను గురించి ఆయన చెబుతూ ఉన్నాడు. చూడండి, ఏ కాలంలో ఏ పండుగలను ఆచరించాలని చెబుతున్నాడు. రాబోతున్న దినాల్లో ఈ పండుగలను గురించి కూడా మనం ఆలోచన చేద్దాం. వీటిలో కూడా కొన్ని పండుగలు ఉన్నాయి. ఏ పండుగ ఏ కాలంలో ఎప్పుడు చేయాలో ప్రతి దానిని కూడా మనము ఆలోచన చేస్తూ ముందుకు వెళదాం. తర్వాత చూద్దాం మనం వీటిని గురించి. అప్పుడే మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. రాబోతున్నటువంటి లేవీ కాండము, తర్వాత ద్వితీయోపదేశ కాండము, ఈ కాండాలలో మనం లేవీ కాండంలో ముఖ్యంగా ఈ పండుగలను, వాటి ఆచరణను గూర్చి, అసలు ఆ పండుగలు దేనికి ఆచరించమన్నాడు, ఎందుకు ఆచరించమన్నాడు, వాటిని గురించి కూడా మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళదాం. ఇప్పుడే కాదు, అది రాబోతున్నటువంటి సబ్జెక్టులో మనం తెలుసుకుందాం. తర్వాత ఎలాగనగా నీ ఎదుటి నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను. మరియు నీవు సంవత్సరం ఒక ముమ్మారు నీ దేవుడని యెహోవా సన్నిధిని కనబడ్డప్పుడు ఎవడని భూమిలో ఆశింపడు, నీ భూమిని ఆశించడు. నువ్వు దేవుని సన్నిధిలో సంవత్సరానికి ఎన్ని మార్లు కనబడాలి? ఏం పాటించకుండా పర్వాలేదు, అట్లీస్ట్ 3 టైమ్స్ మాత్రం ఏం చేయాలి? కనబడాలి. ఆ 3 టైమ్స్ కూడా దేవుని సన్నిధికి రావాలి. పస్కా పండుగ కావచ్చు, లేదంటే పెంతెకోస్తు పండుగ కావచ్చు. పెంతెకోస్తు పండుగ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు అక్కడ నుంచి 18 దేశాల యొక్క యూదులు ఆ పండగకు హాజరయ్యారు. అంటే 18 దేశాల్లో నివసిస్తున్న యూదులు యెరూషలేములో పండగ ఆచరించడానికి ఏం చేశారు? అక్కడికి చేరువచ్చారు. అంటే ఎక్కడున్న ఒక యూదుని యొక్క లక్ష్యం ఏంటి? ఖచ్చితంగా నేను ఇజ్రాయిల్ వెళ్ళి అక్కడ పండుగల్లో ముమ్మారు ఏం చేయాలి? అతడు నేను పాల్గొవాలి. ఇది వాళ్ళ యొక్క లక్ష్యం. ఏం వాళ్ళ జీవితానికి మీకు పోయిన వారం చెప్పాను దీని గురించి ఆల్రెడీ. అంటే ఇలాంటి వాళ్ళ పద్ధతులను వారు కలిగి ఉన్నారు ప్రియమైన వాళ్ళారా. కానీ ఈరోజు మనమండి కనీసం కనబడాలి దేవుని సన్నిధిలో. ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నాం, ప్రార్థనకి వెళ్దామన్న మనసు ఉంటుందా? ఇంటి దగ్గర ఉన్నాం, దేవుని ఆరాధించాలన్న మనసు ఉంటుందా? అరే ఇంటి దగ్గర ఉన్నాం, చర్చిలో ప్రార్థన అవుతుంది, లేదా గృహకోడికి జరుగుతుంది, పడాల ఇంటి దగ్గర ప్రార్థన జరుగుతుంది, కొద్దిసేపు దేవుణ్ణి ఆరాధించడానికి నాకు దేవుడు సమయం ఇచ్చాడని ఎప్పుడైనా అనుకుంటావా? నువ్వు ఒంటరిగా ఎలాగో చేయవు, కానీ సంఘంతో కలిసి ఉంటే. ఇప్పుడు యుద్ధానికి 10 మంది వెళ్ళారనుకోండి, 10 మంది ఒకేలా యుద్ధం చేయరు ఏంటి? సపోజ్ వేటకి వెళ్ళారనుకోండి, ఒకటి చేతులు కోణం పడింది, ఆ పడినోడు తీసుకెళ్ళిపోతాడు. కోణం పడని వాడికి కూడా అందులో ఏముంటుంది? బాగా ఉంటుంది అందులో. అలాగే ప్రియమైన వాళ్ళ సంఘంలో వచ్చి నువ్వు పాడకపోయినా, నువ్వు దేవుని స్తుతించకపోయినా, సంఘంతో కలిపి దేవుని యొక్క ఆరాధనలో నువ్వు పాల్గొన్నావంటే ఆ ఆశీర్వాదం నీకు కూడా దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. వాళ్ళకి ఎలా ఇచ్చాడు మీకు కూడా ఇస్తాడు. అందుకే సహవాసాన్ని విడిచిపెట్టకండి. ఒకడు పడిపోయిన ఎట్లా సహవాసంలో ఉంటే మరొకడు ఏం చేస్తాడు? వాడిని లేపుతాడు. నువ్వు బయట ఉంటే ఒంటరిగా పోరాటం చేస్తే ఎంతకాలం చెప్పండి? ఒంటరి వాడు ఎంతకాలం పోరాటం చేస్తాడు చెప్పండి? ఏదో రోజు పడిపోతాడు, వాడికి తోడు ఉండదు. కానీ సంఘము, సహవాసం అనేది ప్రియమైన వాళ్ళరా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వీటిని విడిచిపెట్టకుండా, మర్చిపోకుండా ప్రియమైన వాళ్ళరా మనము దేవుని సన్నిధిలో మనం ఉందాం. అట్టి కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక.
ఆమేన్. తర్వాత మనం 35 నుంచి చివరి వరకు కూడా నిర్గమకాండం ఫైనలైజ్ చేసుకొని మనము ముగించుకుందాం వచ్చే వారంతో. తర్వాత మనకి లేవియ కాండము కొంచెం ఇంకా క్లుప్తంగానే నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను త్వరగా ముగింపు అవ్వడానికి. ఈరోజు మనకి ఇది 17వ భాగం. నిర్గమకాండం ఎన్నో భాగం ఇది? 17 17th. మీరు రాసుకుంటున్నారో లేదో తెలియదు కానీ నేను మాత్రం రాస్తున్నాను. ఇది 17వ భాగం. 18వ భాగంతో మనకి నిర్గమకాండం అనేది ముగింపు జరుగుతుంది. తర్వాత లేవియ కాండం మనకు 6వ అధ్యాయం తర్వాత నుంచి మొదలవుతుంది మనకి. ఎందుకంటే మొదటి 5 అధ్యాయాలు మనం ఏం చేసుకున్నాం, మాట్లాడుకున్నాం. 7వ అధ్యాయం కూడా మాట్లాడేసాం మనం. కాబట్టి 6వ అధ్యాయం నుంచి మళ్ళీ జంప్ చేస్తూ మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. ఇశ్రాయేలు లేవీలకు దేవుడిచ్చినటువంటి విధులేంటి, నియమాలేంటి, కట్టడలేంటి, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, అసలు వీళ్ళు ప్రయాణంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ప్రతి దాన్ని కూడా మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తాం. త్వరగా ఒక 5-6 భాగాల్లో ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇంకా చాలా విషయాలు ఉండిపోయి చెప్పుకుంటూ వెళ్తే ధర్మశాస్త్రాన్ని వివరించాలనే ఉద్దేశంతో నేను ఎక్కువగా భాగాలుగా విడగొట్టి దీన్ని చెప్పడం జరుగుతుంది, గమనించాలి. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. మరి ఈ వారము